Hello guys, welcome to RJ Computer Technologies. So basically last time మీకు నేను లారావెల్ కమ్యూనికేషన్ చెప్పాను కదా, అటెండెన్స్ సిస్టమ్ది. చూడండి, ఈ అటెండెన్స్ సిస్టమ్కి లారావెల్ కమ్యూనికేషన్ గురించి ఒక చిన్న షార్ట్ యూట్యూబ్ షార్ట్ అవుట్ పెట్టాను కదా. సో అందులో ఏంటంటే ఆ డాష్ బోర్డు రెడీ చేసిన తర్వాత ఏంటంటే దాంట్లో చాలా కాంప్లికేషన్స్ వచ్చాయన్నమాట. ఓకేనా, కాంప్లికేషన్స్ అంటే ఐ కెన్ సే లైక్ కాంప్లికేషన్స్ అంటే ఇప్పుడు మన అప్లికేషన్ ఏంటంటే సింపుల్గా మనకి అవ్వాలన్నమాట. అంటే మన డాష్ బోర్డు సింప్లిసిటీగా ఉండాలి. ఓకే, డాష్ బోర్డ్ సింపుల్గా ఉండాలని చెప్పి మొత్తం కోడ్ అంతా సింపుల్గా రాయాలని నేను ట్రై చేశాను అనమాట. సో అప్పుడు ఏమైందంటే యాక్చువల్గా లారావెల్లో ప్రతిదానికి కూడా ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 5 కంట్రోలర్స్ ఉన్నాయనుకోండి. సో 5 కంట్రోలర్స్కి 5 సర్వీసెస్ రాయాలి. 5 సర్వీసెస్ రాసిన తర్వాత ఆ సర్వీసెస్ ఎలా ఉన్నది, చాలా ఏమంటారంటే ఇట్ విల్ బి లైక్ ఇన్ డెప్త్ అనమాట. ఓకేనా, సో అంత ఇన్ డెప్త్ మనము చూపించవలసిన అవసరం లేదు ఈ ప్రాజెక్ట్కి. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మనకి మెయిన్ సింపుల్ ప్రాజెక్ట్ విచ్ విల్ బి ఏ బేస్ ఫర్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అనమాట. ఓకేనా, ఏ లార్జర్ ప్రాజెక్ట్ నేను ఇంకొన్ని డేస్లో మీకు అనౌన్స్ చేయబోతున్నాను. ఓకేనా, సో దట్ విల్ బూస్ట్ అనమాట, దట్ విల్ బ్లో యువర్ మైండ్ ఆల్సో. ఓకేనా, సో అంత పెద్ద ప్రాజెక్టు నేను హ్యాండిల్ చేస్తాను అనమాట. సో ఇది ఏంటంటే బేస్ అనమాట. సో ఏమైంది, సో ఈ బేస్ని నేను ఎంత కాంప్లికేట్ చేస్తున్నాను అని నాకు అనిపించి ఏం చేశానంటే ఐ హ్యావ్ యూజ్డ్ సమ్ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఓకేనా, సో ఆ ఫ్రేమ్వర్క్ ఏంటో అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. ఓకేనా, సో ఏంటంటే ఈ ప్రోటోటైపు మనకి ఒక బేస్ అనమాట. ఓకేనా, సో దీనికి రాసిన మైక్రో కంట్రోలర్ కోడ్ కూడా మనకి బేస్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే దీనికి రాసిన డాష్ బోర్డ్ కోడ్ కూడా మనకి బేస్ అవుతుంది అనమాట. ఇట్ విల్ బి లైక్ ఏ టెంప్లెట్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. సో అప్పుడు మీకు నేను చూపిస్తాను ఆ డాష్ బోర్డ్ ఫ్రేమ్వర్క్ ఏంటి యూస్ చేశాను, నెక్స్ట్ దాని తాలూకా ఆ డాష్ బోర్డ్ ఎలా కనిపిస్తుంది ఏంటనేది నేను మీకు చూపిస్తాను. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye.